గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగుల ఆశపై నీళ్లు చల్లిన కాంగ్రెస్ సర్కార్. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ. విలీనం పక్కన పెట్టేశారు, వేతన సవరణ ముచ్చటే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి అయోమయం. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు న్యాయం జరిగిందన్న హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శివాజీ విగ్రహానికి నివాళి. కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు షాక్. సమావేశానికి కౌన్సిలర్లు డుమ్మా, వీగిపోయిన విశ్వాసం. చెన్నూరు ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన. మరో 2 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం. సరైన సౌకర్యాలు లేక భక్తుల అవస్థలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు ఓ అగంతకుడు మెయిల్ పంపాడు. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అది ఫేక్ మెయిల్ అని నిర్ధారించారు. మెయిల్ పంపిన వ్యక్తిని బీహార్కు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు. అతడు బెంగళూరులోని ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నాడు. మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతోనే వైభవ్ తివారీ మెయిల్ పంపినట్టు గుర్తించారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై 385, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు ఓ అగంతకుడు మెయిల్ పంపాడు. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అది ఫేక్ మెయిల్ అని నిర్ధారించారు. మెయిల్ పంపిన వ్యక్తిని బీహార్కు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు అధికారులు. అతడు బెంగళూరులోని ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నాడు. మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతోనే వైభవ్ తివారీ మెయిల్ పంపినట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై 385, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గృహజ్యోతి పథకం ఉత్త కథేనా? 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ప్రజలందరికీ కాదా? అందరికీ ఇవ్వకపోతే మరెందుకు మేనిఫెస్టోలో ఓదరగొట్టినట్టు? ఫ్రీ కరెంట్, ఫ్రీ పవర్ అంటూ జనాన్ని ఎందుకు మోసం చేసినట్టు? గృహజ్యోతి పథకానికి కాంగ్రెస్ సర్కారు పెట్టిన షరతులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ ఒక మాట చెప్పిందంటే అది 100% అబద్ధమే. కాంగ్రెస్ ముందు పుట్టి దాన్ని చూసి అబద్ధం పురుడు పోసుకుంది. అలా ఉంటాయి ఆ పార్టీ మాటలు. అసత్యాలను, అర్ధసత్యాలను నరానికి ఎక్కించుకుంది హస్తం పార్టీ. ఏది ఒక అబద్ధం చెప్పండని కాంగ్రెస్ లీడర్లను అడిగి చూడండి. అట్టు తీసి తిరగేసినట్టుగా ఈజీగా నాలుకను మడత పెట్టేస్తారు. దట్ ఈజ్ టంగ్ ట్విస్టర్ కాంగ్రెస్. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని ఊదరగొట్టారు కదా, అది ఒట్టి హంబక్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి పథకానికి 1,00,000 కొర్రీలు పెట్టింది సర్కార్. ఎంచక్కా నెలకు 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకుందాం అనుకుంటే ఎడాపెడా వాతలు తప్పదు. బిల్లు తడిసి మోపెడవుతుంది. దెబ్బకు మీ పర్సు బరువు దిగిపోతుంది.
నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం అంటే ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ పేరిట ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. ఇక ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను చూస్తే కరెంటు షాకులు కంపల్సరీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ అనుకొని అధికంగా వాడితే వాతలు తప్పవు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు బోలెడన్ని షరతులు విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వస్తుందని వాడారనుకోండి, ఇష్టారాజ్యంగా బిల్లులు వాయించుకుంటూ పోతారు. ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గృహజ్యోతి పథకానికి ఎలాంటి కండిషన్ పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2022-23లో ఒక కుటుంబం నెలకు సగటున వాడిన విద్యుత్కు అదనంగా 10% కరెంటును మాత్రమే గృహజ్యోతి పథకం కింద ఉచితంగా సరఫరా చేస్తారు. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉదాహరణకు 2022-23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అనుకుందాం. అంటే ఆ కుటుంబం నెలకు 80 యూనిట్లు వాడినట్టు లెక్క. అదనంగా మరో 10% అంటే 8 యూనిట్లను దానికి కలుపుతారు. ఆ లెక్కన నెలకు గరిష్టంగా 88 యూనిట్ల కరెంటును మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేస్తారు. 88 యూనిట్లు దాటితే సంబంధిత టారిఫ్ స్లాబ్లోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేస్తారు. ఒకవేళ 2000 తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అవి చూద్దాం. ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా. సరే, మా నాయకులు చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, అర్ధసత్యాలను, అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది. మా హరీష్ రావు గారు కానీ, మా కడియం శ్రీగారు గారు కానీ, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టడం జరిగింది. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు, వీటితో పాటు ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషను, యూత్ డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషన్లకు సంబంధించి ఏమన్నా ఒక్కటన్నా అమలు చేసే ఆలోచన ఉందా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి ఆయన పనితీరు, ఆయన మాటలు, ఆయన పద్ధతి చూస్తే మాకైతే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వార్త వస్తూ ఉంది, త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని ఎవరు అనుకుంటలేరు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దునే జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరంగానే ఆ పెద్దమ్మ గుడికాడ ఆ రోడ్డు మీద, పెద్ద రోడ్డు మీదకి వెళ్ళనే కార్లకు వెళ్ళిన అద్దాలు దించి పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నట. ఎంత తొందరగా నోటిఫికేషన్, ఎంత తొందరగా షెడ్యూల్ వస్తే అంత మంచిగా ఉండాలి. ఈ 6 గ్యారంటీల అమలు దాటేయచ్చు కదా. షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దీన్ని దాటేసి తనకు రోజు మొక్కుకుంటుందని చెప్పి అందరు బయట మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చినటువంటి హామీల మీద, 6 గ్యారంటీల మీద, ఎన్నికల మేనిఫెస్టో మీద, యూత్, మైనారిటీ, మహిళా డిక్లరేషన్లలో మీరు ఏదైతే చెప్పారో వాటి అమలు మీద శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. వీటిని అమలు చేయకుండా, వీటి విషయంలో పని చేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా భువనగిరిలో, సూర్యాపేటలో 4 విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటే యూట్యూబ్ ఛానల్, గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించదు. గతంలో మా మీద మాట్లాడినటువంటి ఒక మేధావికి ఈ ఆత్మహత్యలు కనబడాయి. అదేవిధంగా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తే అక్కడ మంత్రులు స్పందించారు, ముఖ్యమంత్రి స్పందించారు, అధికారులు స్పందించారు. అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉన్నది. ఎంతసేపటికి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలుగా, దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్న తీరు. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 2-3 పిల్లర్లు కుంగిపోతే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టునే అప్రతిష్ట పాలు చేసే విధంగా దుర్మార్గంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, గతంలో శాసనసభ్యుడిగా ఉన్నాను, చెన్నూరు నుంచి, పెద్దపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఇవాళ నేను సరైన సమాచారంతో మాట్లాడుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 బ్యారేజ్లు ఉన్నాయి.
అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఉంది. వాటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు ఉనికిలోకి వచ్చింది. మంచినీళ్ళకు సంబంధించి తాగునీటి సౌకర్యం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున ఆ పరిసర గ్రామాలకు, నియోజకవర్గాలకు, జిల్లాలకు ఇది దోహదం చేసింది, సపోర్ట్ చేసింది. అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నీళ్ళనిచ్చింది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. మేము అన్ని అనుమతులు సిడబ్ల్యూసి నుంచి తీసుకొని, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని అనుమతులు తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్టు. మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్లలో లోపం ఉంటే డెఫినెట్గా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇవాళ నేను అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా, అక్కడ మా ప్రాంత ప్రజానీకం కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లర్లు కుంగిపోతే అక్కడ చిన్నగా వాటర్ డైవర్షన్ చేసి కాపర్ డ్యామ్ కట్టి ఆ 3 పిల్లర్లను సరిచేసే అవకాశం ఉంది, సరిదిద్దే అవకాశం ఉంది. అయినా కూడా ప్రభుత్వం దుర్మార్గంగా గత ప్రభుత్వం పైన, మా పైన నింద వేయాలనేటటువంటి ఆలోచనతో ఇప్పటికీ 2-3 నెలలైనా ఎలాంటి పనులకు పూనుకుంటలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు అప్పచెప్పి వాళ్ళు వచ్చుడు, చూసుడు, పోవుడు, వాళ్ళు చెప్పుడు ఇదే జరుగుతూ ఉంది తప్ప అక్కడ చిన్న కూడా పని అవుతలేదు. మాకు నిన్న మొన్న తెలుస్తున్న వార్తలను బట్టి అన్నారం బ్యారేజ్లో నుంచి కూడా నీళ్లు వదిలేస్తూ ఉన్నారు. ఫోటోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, పత్రికల్లో మీరు కూడా చూసారు. సో ఎక్కడైతే ఆ పిల్లర్లు కుంగిపోయినాయో అక్కడికే అన్నారం బ్యారేజ్ నీళ్లు పోయేటట్టు వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. పైనుంచి ప్రాణహితలో కూడా వరద వస్తూ ఉన్నది. ఆ నీళ్లు కూడా ఆ కుంగిపోయిన పిల్లర్ల దగ్గరికి పోయే కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఇక వాళ్ళకు వర్షాకాలం సీజన్ వచ్చేంత వరకు ఈ పనులు చేయాలనేటటువంటి ఆలోచన లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. రేపు వర్షాకాలంలో ఇటు గోదావరిలో, అటు ప్రాణహితలో లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఒక్కొక్కసారి 20 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఇంకా మిగతా పిల్లర్లు కుంగిపోయి ఆ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరగాలి, తద్వారా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదర్వైజ్ వీళ్ళకి అటువంటి ఆలోచన లేకపోతే ఇప్పటికీ అక్కడ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు మొదలు పెట్టలేరంటే డెఫినెట్గా ఆ డ్యామ్ను ప్రొటెక్ట్ చేసే ఉద్దేశము, ఆ బ్యారేజ్ను కాపాడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అర్థమవుతా ఉంది. నేను ఒకటే మాట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీకు కోపం ఉంటే, రాజకీయాలు చేసే ఉద్దేశం ఉంటే వేరే అంశాల్లో రాజకీయాలు చేయాలి. కానీ ఇవాళ ఈ బ్యారేజ్లను, రిజర్వాయర్లను, ప్రాజెక్టులను వీటిని రాజకీయ కోణంలో చూసి లక్షలాది మంది రైతన్నల కడుపు కొట్టడం ఇది ఖచ్చితంగా తప్పు. మీకు పాపం తగులుతుంది. ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకు, ఈ ప్రభుత్వానికి పాపం తగులుతుంది. రైతుల ఉసురు తగులుతుంది. ఇప్పటికే ఏసంగి సీజన్కి సంబంధించి చాలా జిల్లాల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే మీరు రైతు బంధు ఇయ్యలే, 2 లక్షల రైతుల రుణమాఫీ చేయలే, పోయినసారి వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వలే. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా, పంపింగ్ చేయకుండా లక్షలాది ఎకరాల్లో చేయాల్సిన స్థిరీకరణ కానీ, కొత్త ఆయకట్టుకు అందియాల్సిన నీళ్లు కానీ, పరిసర గ్రామాలకు ఇవ్వాల్సిన తాగునీళ్ళు కానీ ఇవ్వకుండా మీరు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఆ రైతుల ఉసురు మీకు తగులుద్ది. ఇది పాపపు చర్య. ఖచ్చితంగా దీనికి తగిన శాస్తి ఆ భగవంతుడు మీ కాంగ్రెస్ పార్టీకి చేస్తాడు. ఎందుకంటే రాజకీయాలుంటే, కోపతాపాలుంటే డెఫినెట్గా మాతో చూసుకోర్రి, అంతే తప్ప రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా నిన్న మొన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేడిగడ్డ బరాజ్పై మరో కుట్ర జరుగుతుంది. అన్నారం బరాజ్ గేట్లు ఎత్తడం, ప్రాణహిత నుంచి వరదతో కలిసి మొత్తం 19,430 క్యూసెక్ల ప్రవాహం లక్ష్మీ బరాజ్ వైపునకు దూసుకువస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దెబ్బతిన్న పియర్స్ వైపు వరద రాకుండా చేపట్టాల్సిన కనీస చర్యలను తీసుకోవట్లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ను కావాలని వరదకు వదిలిస్తున్నారు.
కుంగిన పిల్లర్ల వైపునకు వరదను మళ్లిస్తూ అధికారులు చోద్యం చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరించే కుట్రలు తీవ్రతరమయ్యాయి. బరాజ్కు రిపేర్లు చేయకుండా తాచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మేడిగడ్డ లక్ష్మీ బరాజ్కు అన్నారం బరాజ్ నుంచి భారీగా నీటిని వదిలింది. శనివారం 10 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసింది. అన్నారం బరాజు నుంచి వస్తున్న వరద నీరు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా కలిసి మొత్తం 19,430 క్యూసెక్ల వరద నీరు మేడిగడ్డ బరాజ్ వైపు వస్తున్నది. దీంతో మేడిగడ్డ బరాజ్లోని మొత్తం 85 గేట్లకు గాను ప్రస్తుతం 59 గేట్లు ఎత్తి అంటే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కుంగిన పిల్లర్స్ వైపు వరద నీరు గతంలో బరాజ్లోని 7వ బ్లాక్ లో ఉన్న పిల్లర్ల వైపు ఉన్న నీటిని అధికారులు వాటర్ డైవర్ట్ చేశారు. కుంగిన పిల్లర్స్ మరమ్మతు పనుల నేపథ్యంలో బరాజ్లో గతంలో వాటర్ డైవర్షన్ చేసి నీటిని కుంగిన పిల్లర్ల వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. బరాజ్ 1వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు వరద నీరు వెళ్లకుండా మట్టి రహదారి వేసి వాటర్ పంపింగ్ మోటార్లతో దారి మళ్లించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ది ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్సలెన్స్, బెస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫర్ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్, ది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్ ఏషియా అనే 3 ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్కూల్ క్యాంపస్లో అవార్డుల వేడుకలు నిర్వహించారు. అవార్డులు రావడం తమకెంతో ఆనందంగా ఉందని ప్రోత్సాహాన్ని అందించాయన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతారావు. విద్యార్థుల కోసం రూపొందిస్తున్న పరిశోధనాత్మక కరిక్యులం హై స్టాండర్డ్స్కు గుర్తింపు లభించిందన్నారు. డైరెక్టర్ మల్కా పల్లవి, సీఈఓ మల్కా ఎస్ఎస్పీలు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని డిపిఎస్ చైర్మన్ మల్కా కొమరయ్య తెలిపారు. ఈరోజు ఇక్కడ ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ ఉంది మాకు, ఎందుకంటే డిపిఎస్ నాచారం కేంబ్రిడ్జ్ స్కూల్ is celebrating all the awards that we got. Recently, South Asia level lo, Goa lo, Cambridge community conducted a community meet and award ceremony. Ee award ceremony lo, మేము పాత్వే స్కూల్ గా ఈవై ఎర్లీ ఇయర్స్ టు క్లాస్ 12 స్కూల్ కి అన్ని రికగ్నిషన్స్ దొరికినాయి. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ సౌత్ ఏషియా 360 స్కూల్స్ లో మా స్కూల్ నో యాజ్ ది అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ స్కూల్ అవార్డ్ ఇచ్చారు మాకు యాజ్ డిపిఎస్ నాచారం కేంబ్రిడ్జ్ స్కూల్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇన్నోవేషన్ స్కూల్ అవార్డ్ అండ్ ద బెస్ట్ అవుట్స్టాండింగ్ ఎర్లీ ఇయర్ స్కూల్ అని అవార్డు ఇచ్చారు. సో 3 కేటగిరీస్ లో అవార్డు దొరికింది. మేము అందరూ టీమ్ లాగా వర్క్ చేసి ద హోల్ స్కూల్ ఇస్ working, especially I must give credit to our chairman Sir Shri M. Kumariya sir, Director Pallavi ma'am, CEO and Director Mr. Yashasvi Malka, and Tribona ma'am, the member of management. వాళ్ళ encouragement, I must say చాలా హై విజన్ ఫర్ ద స్కూల్ నుంచే ఇప్పుడు ఈ రోజు ఇంత టాల్ గా నిలబడాం. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.